విజయనగరం జిల్లా ఎస్కోట మండలం వీరనారాయణం గ్రామంలో వైఎస్ ప్రెసిడెంట్ పురుషోత్తం నాయుడు తండ్రి మెరపల నాయనప్ప జ్ఞాపకార్థంగా నిర్మించిన మినీ వాటర్ ట్యాంక్ను విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ మేరకు అక్కడకు చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు గుర్తించి తన తండ్రి జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ప్రజాసేవలో తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కీర్తిశేషులు మెరపల నాయనప్ప గారి జ్ఞాపకార్థం ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా ముఖ్యంగా ఈ గ్రామానికి ఉప సర్పంచ్గా ప్రాతినిధ్యం తొమ్మేశ్వర ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రాంతంలో మరి గ్రామానికి ఏది అవసరం అనేది వారి గ్రామంలో ఉంటారు కాబట్టి వారి తండ్రి గారి జ్ఞాపకార్థం మరి ఇక్కడ అందరూ కూడా మరి కార్తీక మాసం కానీ లేదా సంవత్సరంలో అనేక రోజులు మంచి రోజులు ఉంటాయి. గ్రామాల్లో అందరూ కూడా ఈ చెరువు దగ్గర మరి వారి జ్ఞాపకార్థం స్నానం చేయాలి, అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటిగా మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరి తరఫున మొట్టమొదటిగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గ్రామాల్లో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వారు చేసిన మంచి కార్యక్రమాల వల్ల వారు ఉన్నతమైన విలువలతో పెంచడం వల్ల వారు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి మళ్ళీ మా గ్రామానికి ఏమైనా చేయాలి, మా గ్రామంలో మా తండ్రి జ్ఞాపకార్థం కానీ మా జ్ఞాపకార్థం కానీ ఎప్పుడు కూడా ఉండాలనే అనుకున్న అరుదైన రోజుల్లో ఇవాళ మరి ఆ కుటుంబస్తులు అందరూ కూడా ఈ మంచి కార్యక్రమం చేయడం మరి ఇందాక చెప్పారు. దాంట్లో వస్తున్నప్పుడే తెలుసుకున్నాం. మన తొమ్మేశ్వర్ గారు చెప్పారు, మా తండ్రి గారు డిస్ట్రిక్ట్ ట్యాక్సికల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారండి, మేమందరం కూడా ఉన్నారా ఉన్నతమైన స్థానాలు ఉన్నామని చెప్తే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఆనాటి కాలంలో ఈ ప్రాంతాల నుంచి ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి ఉన్నతమైన స్థానాలకి, జిల్లా స్థాయి అధికారిక స్థానాలకు వెళ్ళడం, మరి వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అడిగారు. వారు కూడా మంచి ఉన్నతమైన స్థానాలకు ఇండస్ట్రీ నడుపుతాను, ఒకరు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఉన్నారు. మరి వారు వచ్చి ఒక పక్క రాజకీయ వృత్తి చేస్తూనే మరి ఉపాధ్యాయ వృత్తి కూడా అధ్యాపకులుగా కూడా వారు కొనసాగడం చాలా ఆనందదాయకం. ఇలాంటివన్నీ కూడా గ్రామాల్లో చాలా మందికి ఇప్పుడున్న తరాలకి స్ఫూర్తినిస్తాయి. ఇప్పుడున్న తరాలందరూ కూడా భావి తరాలందరూ కూడా రాబోయే కాలంలో ఇలాంటివన్నింటినీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఇప్పుడు అది చిన్నదా పెద్దదా లేదు, ఆ కార్యక్రమం మంచిదా లేదా ఎంతమందికి ఉపయోగపడుతుందనే కాదు, ఒక గ్రామంలో ఒక మంచి కార్యక్రమం జ్ఞాపకార్థం పెద్దలు చేస్తున్నారంటే అది భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండి రాబోయే కాలంలో మన గ్రామంలో ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థానాలు, ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా గ్రామాల అభివృద్ధిలో ముందుంటాయి. కానీ కొన్ని వ్యక్తిగత అవసరాలు కానీ కొన్ని మన ప్రాంత అవసరాలు కానీ ప్రభుత్వాల కన్నా మన పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చి ఆ కార్యక్రమం చేయడం చాలా మంచి అవసరం. కాబట్టి అలాంటి కార్యక్రమం ఆ కుటుంబ సభ్యులు చేయడం, మరి అలాగే మా తల్లి గారిని మేమందరం కూడా సన్మానించుకోవడం కూడా చాలా, మేము కూడా వయసులో చిన్నవారం అయినప్పుడు కూడా అలాంటి వారి ఆశీర్వాదం తీసుకోవడం కూడా మాకు కూడా మంచిదనే ఉద్దేశంతోనే వారి ఆశీర్వాదం కూడా